ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు ఆయన మాట వినాలి. ఆయన మాట చెప్పినప్పుడు ఎదురు చెప్పకుండా ఆయనను నమ్మాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెనను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. ఇక్కడ అబ్రహాము కానీ నోవాహు కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి మారు మాటలాడక ఏది చెబితే అది చేశారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలాంటి ప్రశ్నలు ఏవి కూడా వాళ్ళు దేవుణ్ణి అడగలేదు. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత అది నెరవేరటానికి మధ్యలో కొంత సమయం పట్టింది. ఈ సమయంలో ఎక్కడ వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నలు అడిగినట్లు మనం చూడట్లేదు. నోవాహును చూచి ఎంతోమంది నవ్వుకున్నారు. అబ్రహాము తన దేశాన్ని తన ఇంటి వారిని విడిచి వచ్చేటప్పుడు ఎంతమంది చేత విమర్శలు ఎదుర్కొన్నాడో, కానీ మారు మాటలాడలేదు. ముందు ఏమి జరగబోతుందో, దేవుడు ఎలా తన ప్రణాళికను నెరవేర్చబోతున్నాడో, ఆయన చెప్పిన పని మొదలు పెట్టిన తరువాత ఎటు వెళ్ళాలి అని అబ్రహాము అడగలేదు. భూమి మీదకి వర్షము అనే మాటే తెలియనప్పుడు నోవాహు, ఓడను ఎందుకు కట్టమంటున్నావు అని నోవాహు అడగలేదు. ఆయన చెప్పాడు అంతే. వెంటనే ఆయన ఏం చెప్పాడో అది చెయ్యటం మొదలు పెట్టారు. ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడటానికి చాలా సమయం పట్టింది. అయినను వాళ్ళ విశ్వాస్యతను కనబరిచాడు. తద్వారా అబ్రహాము ఈనాడు అనేకులకు తండ్రి అయ్యాడు. నోవాహు వంశాన్ని కాపాడుకోగలిగాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దాని వెనకాల ఎంతో ఆశీర్వాదము దాగి ఉంటుంది. ప్రశ్నలు అడగటం మానేసి చెప్పినది చెప్పినట్లు, అది నీకు నచ్చకపోయినా, కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హేళన చేస్తారేమో, నిందిస్తారేమో, చులకనగా చూస్తారేమో, విడిచిపెడతారేమో అనే భయము లేకుండా అబ్రహాము, నోవాహు ఏ విధంగా దేవునికి లోబడి ఉన్నారో నీవును ఆ విధంగా లోబడి ఉండటం నేర్చుకోగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాలకు కొదువేముంది? ఆయన మాట వినేవారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనకు కావలసింది ఒక మాట ఆయన చెప్పినప్పుడు మారు మాటలాడకుండా ఆ పని చేయటం. అలా చేయటంలో నీ విశ్వాస్యతను కనపరుస్తావు. దేవునికి కావలసింది నీ విశ్వాసం, నీ హృదయం. అది ఆయనకిచ్చి నమ్మగలిగినప్పుడు నీ ఆశీర్వాదము ఆపగలిగేది ఎవరు? ప్రార్థన.
దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు నీవు చెప్పిన మాట చొప్పున వారి కళ్ళ ముందు కనిపించేది, వారి చెవులకు వినిపించేది, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూచేవారుగా కాకుండా, వారి చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను, ఆలోచనలను బట్టి భయపడేవారిగా కాకుండా, నీ చిత్తానికి లోబడి నీవు చెప్పిన ప్రకారము తాము అడుగులు ముందుకు వేసేవారుగా ఉండునట్లు, ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేవారిగా ఉండునట్లు, కొదువ ఏమీయూ లేక సమృద్ధి కలిగి నిన్ను ఘనపరచేవారిగా, అనేకులకు సాక్షార్థమై నిలిచేవారిగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.